రాముడు సీతకి వనవాసం ఎందుకు ప్రవేశపెట్టాడు, సీతకు వనవాసం ఎందుకు చేయించాడు అని మీకు సందేహం కలగచ్చు. ఒక చాకలివాడు సీతను నిందించిన తర్వాత ఆ చాకలివాడు చాలా బాధపడి, ఓ రామా, నువ్వు చాలా మంచివాడివి, నేను ఏదో ఆవేశంలో అనేసాను కానీ నా ఉద్దేశం అది కాదు, సీతను తీసుకురా కానల నుంచి అని చెప్తే రాముడు అంటాడు, అయ్యా, సీత నాకు ఒక వరం కోరుకుంది. నాకు పుట్టే పిల్లలు గర్భవతిమైన నేను నాకు పుట్టే పిల్లలు నీ యొక్క రామకీర్తన చెయ్యాలి అని కోరుకుంది. పైగా సత్వగుణం పూర్తిగా సత్వగుణంతో పెరగాలని కోరుకుంది. అంతఃపురంలో ఉంటే పూర్తిగా సత్వగుణం రాదు. అందుకని వాల్మీకి మహర్షికి కబురు పెట్టి వీళ్ళని రామకీర్తన, రాముడి గానం చేసేలా పెంచమని, నాకు పుట్టే పిల్లని రాముడి గానం చేసేలా పెంచమని పంపించాను. అలాగే పూర్తిగా సత్వగుణంతో పెరిగేలాగా పెంచేలా పంపించమన్నాను. అంతేగాని నాకు వేరే ఉద్దేశం లేదు. సీత అంటే నాకు చాలా ఇష్టం. సీతకి ఎలా అన్యాయం చేయగలనని నువ్వు అనుకున్నావు అని సమాధానం చెప్తాడు రాముడు సకల గుణ సంపన్నుడు. అతని గుణాన్ని తెలుసుకోవడం ఎవరికి తరం కాక పిచ్చిగా సినిమాలు తీశారు. ఆ పిచ్చితనం మంచిగా, ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని గ్రహించి మంచిగా సినిమాలు తీయండి, మంచిగా షార్ట్ మూవీస్ తీయండి. అది నేను కోరుకుంటున్నాను, కానీ మీలా పిచ్చిగా ప్రవర్తించే వాళ్ళు నాకు అవసరం లేదు.